ట్రైన్లో మీ ముందు ఎవరైనా కూర్చుని సిగరెట్ కాలుస్తున్నారు అనుకుందాం, వారికి ఏం పెనాల్టీ పడవచ్చు? 5,000. 500? 5,000. 5,000? 500 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరు చెప్పారు 500? ఎవరు చెప్పలేదా? 5,000 చెప్పారు అందరూ. 500 పడుతుంది. ఓకేనా? ఇప్పుడు కొందరికి ట్రైన్లో లేడీస్ బోగీస్ ఉంటాయి కదా వేరేగా, ఆ లేడీ బోగీస్లో ఎవరైనా జెంట్స్ ఎక్కారు అనుకుందాం, అలా ఎక్కినందుకు వాళ్ళకైనా ఫైన్ పడుతుందా లేదా? ఎంత పడవచ్చు? 700. 700? గెస్ చేయండి. 5,000. అన్నింటికి 5 ఇస్తారు, నువ్వు తగ్గట్లేదు. ఇక్కడ కూడా 500. సరేనా? ఇప్పుడు మనందరికీ తెలుసు కదా, చైన్ లాగేస్తుంటారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు. లాగుతారా? కారణం లేకుండా సరదాగా ఎవరో లాగేస్తారు అనుకుందాం, దానికి ఏంటి పెనాల్టీ? 2,000. 2,000? 500. 500? కారణం లేకుండా చైన్ పూల్ చేస్తే కనుక 1,000 రూపీస్ పెనాల్టీ పడుతుంది. ఓకేనా? కొందరు సర్లే ఎదురు కూర్చుని స్మోక్ చేస్తే మీరు కంప్లైంట్ ఇస్తున్నారని చెప్పి టాయిలెట్స్కి వెళ్ళి స్మోక్ చేశారు, అప్పుడు ఆయనకి ఫైన్ వేయచ్చా వేయకూడదా? అరే పాపం పక్కలు చేస్తున్నాడు కదా, అయినా ఫైన్ వేయాలి. ఎంత? అప్పుడు 500. వెరీ గుడ్. ఒకవేళ మీ ముందు కూర్చొని డ్రింక్ చేసేస్తున్నారు అనుకుందాం, చూస్తున్న ఆడియన్స్ మీరు చెప్పండి, ట్రైన్లో ఎవరైనా డ్రింక్ చేస్తూ దొరికితే కనుక దానికి ఎంత ఫైన్ పడుతుందో. గుడ్ జాబ్. దానికి 1000 రూపాయలు పడుతుంది. ఓకేనా?